స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది విని మనకు బోర్ కొట్టేసింది. పొగ త్రాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలిసినా కూడా పట్టించుకోకుండా కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు. ఒక స్టడీ ప్రకారం ఒక సిగరెట్ను కానీ ఒక చుట్టాను కానీ కాలిస్తే ఆ వ్యక్తి జీవితంలో 7 నిమిషాల ఆయుస్సు తగ్గిపోతుందట. ఒక్క 20వ శతాబ్దంలోనే ఒక్క పొగాకు వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు 80,000 మంది స్మోకింగ్కు అలవాటు పడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ స్మోకింగ్ వలన చనిపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే ఈ 21వ శతాబ్దంతో పొగాకు వలన చనిపోయే వారి సంఖ్య 100 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట. మీకు ఇది తెలుసా? ఆల్కహాల్, కార్ యాక్సిడెంట్, డ్రగ్స్, హత్యలు, ఆత్మహత్యలు, ఎయిడ్స్ వీటికన్నా ఎక్కువగా పొగ త్రాగడం వలన చనిపోతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్మోకింగ్ అనేది ఎంత ప్రమాదకరమో. అయితే అసలు ఈ స్మోకింగ్ ఎందుకంత ప్రమాదకరం? ఈ స్మోకింగ్ మన హెల్త్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది? స్మోకింగ్ ఆపివేసిన తర్వాత మన బాడీలో జరిగే మార్పులు ఏమిటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్మోకింగ్ హ్యాబిట్స్ని మనం ఎలా ఆపగలం? ఇలా స్మోకింగ్కు సంబంధించిన అన్ని విషయాలను కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలు ముందు నుండే ఈ పొగాకును పండించినట్లు చరిత్రలో ఉంది. ఈ పొగాకుతో తయారు అయిన చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటిని కాల్చినప్పుడు వచ్చే పొగలు సుమారుగా 7,000 రకాల కన్నా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇవి స్మోకింగ్ చేసినప్పుడు మన బాడీలోకి వెళ్తాయి. వీటిలో 70 రకాల కెమికల్స్ క్యాన్సర్ను కలిగించేవిగా ఉంటాయి. ఈ కెమికల్స్ ఎంత ప్రమాదకరం అంటే దానిలో అమ్మోనియా అనే కెమికల్ ఉంటుంది. ఇది టాయిలెట్ మరియు ఫ్లోర్ క్లీనర్స్లలో ఉపయోగిస్తారు. అలాగే DDT అనే కెమికల్ను పురుగు మందుల్లోనూ, ఆర్సెనిక్ కెమికల్ని చీమల మందుల్లోనూ, కాడ్మియంని కార్ బ్యాటరీలలో, బెంజిన్ను పెయిన్స్ రిమూవ్ చేసే కెమికల్స్లలో, హైడ్రోజన్ సైనైడ్ని ఎలుకలను చంపే మందులలో ఉపయోగిస్తారు. కార్బన్ మోనాక్సైడ్ను వాహనాల పొగగొట్టాల నుండి వచ్చే పొగలో ఉంటుంది. ఇలా స్మోకింగ్ చేసినప్పుడు వచ్చే పొగలో ఉండే చాలా కెమికల్స్ విషంతో సమానం. అలాగే అన్నింటికి మించి నికోటిన్, ఇది ఎడిక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ కలిసి మన బాడీలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఈ కెమికల్స్ వలన మన బాడీలో జరిగే మార్పులు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే స్మోకింగ్ అన్నామంటే కేవలం సిగరెట్ మాత్రమే కాదు, చుట్ట, బీడి ఇవన్నీ దానిలోకే వస్తాయి. అలాగే పొగాకు కాల్చడం కాకుండా కొంతమంది దానిని నములుతారు, కొంతమంది వాసన పీలుస్తారు. ఇవన్నీ కూడా ప్రమాదకరమే. అంతెందుకు స్మోకింగ్ చేయవలసిన అవసరం లేదు. స్మోకింగ్ చేస్తున్న వారి ప్రక్కన ఉన్నా కూడా డేంజరే. వీరు కూడా స్మోకింగ్ చేస్తున్న వారితో సమానమే. వీరిని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్స్ అంటారు. అంటే స్మోక్ చేసిన వారు వదిలిన పొగను మనం పీల్చితే ఇది కూడా మనకు ప్రమాదకరమే. WHO రిపోర్ట్ ప్రకారం కేవలం ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వలన ప్రతి సంవత్సరం 6 లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో 1,65,000 మంది చిన్నపిల్లలు అయితే ఇదే కాదు, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఉంటుంది. అంటే స్మోకింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన పొగలో ఉండే కెమికల్స్ అనేవి ఇంట్లో వస్తువుల మీద, దుప్పట్లు, బట్టలు, బ్యాగుల మీద చేరుకుంటుంది. తరువాత వాటిని దులిపినప్పుడు మళ్ళీ ఆ కెమికల్స్ మనం పీల్చితే దాన్ని థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇది కూడా ప్రమాదకరమే. కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి స్మోకింగ్ చేయకూడదు. అలాగే బయట ప్రాంతాలలో స్మోకింగ్ చేయకపోవడం చాలా మంచిది. అందుకే మీ చుట్టుప్రక్కల ఎవరైనా స్మోకింగ్ చేస్తుంటే వారిని ఆపమని చెప్పండి, లేదా అక్కడి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు స్మోకింగ్ నుండి వచ్చిన పొగ మన బాడీ లోపలికి వెళ్ళి ఒక్కొక్క పార్టీని ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. ఈ పొగలో తార్ అనే నల్లటి జిగురు పదార్థం ఉంటుంది. దీనివల్ల పంటి మీద, చిగుళ్ళ మీద నల్లటి ఛాయల ఒక కోటింగ్లా ఏర్పడతాయి. పంటిని కాపాడే ఎనామెల్ పొరని దెబ్బతీసే, పళ్ళు పుచ్చిపోయేలా చేస్తుంది. అలాగే ముక్కు లోపల స్మెల్ని పసిగట్టే నర్వ్ ఎండింగ్స్ని దెబ్బతీస్తుంది. అందుకే ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వారు స్మెల్ని పసిగట్టలేరు. అలాగే వీరికి ఫుడ్ టేస్ట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించే మార్గంలో సిలియా అనబడే సన్నని వెంట్రుకలతో కూడిన నిర్మాణం ఉంటుంది. ఇవి ఫిల్టర్లా ఉండి మనం పీల్చిన గాలిని ప్యూరిఫై చేస్తుంది. అలాగే మన గొంతులో ఉండే
మ్యూకస్ని బయటకు పంపిస్తుంది. సిగరెట్ పొగలో ఉండే ఆ కెమికల్స్ ఈ సిలియాను నాశనం చేస్తాయి. దాంతో లంగ్స్లో మ్యూకస్ పెరిగిపోతుంది. అలాగే మనం పీల్చే గాలిలో ఉండే డస్ట్ మరియు సిగరెట్ పొగలో ఉండే తార్ అంతా డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. మన ఊపిరితిత్తులు కూడా స్పాంజ్ లాగానే ఉంటాయి. మనిషిలో ఉండే ఊపిరితిత్తుల్లో ఆల్బియోలై అనబడే సుమారుగా 60 కోట్ల చిన్న చిన్న గాలి సంచులు ఉంటాయి. వీటి దగ్గరే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి మన ఊపిరితిత్తుల నుండి బ్లడ్లోకి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఈ పొగలో ఉండే తార్ అనేది గాలి సంచులకు పట్టేయడం వల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్నది స్మోకింగ్ అలవాటు లేని వ్యక్తి ఊపిరితిత్తులు, కానీ ఇవి స్మోకింగ్ అలవాటు ఉన్న వ్యక్తి ఊపిరితిత్తులు. సిగరెట్ పొగలో ఉండే తార్ అనేది ఎలా ఊపిరితిత్తులకు పట్టేసిందో చూడండి. ఎప్పుడైతే తార్ ఇలా లంగ్స్కి పట్టేసిందో అప్పుడు ఊపిరితిత్తులు ఈజీగా సంకోచం వ్యాకోచం చెందడం, గాలిని పీల్చుకోవడం కష్టం అవుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడం, చీము పట్టడం, నీరు చేరుకోవటం ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని ఎక్కువ మంది చనిపోవటానికి కారణమవుతున్న ఎంఫసీమా, సిఓపిడి, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు రావటానికి కారణం అవుతుంది. అంతేకాదు సిగరెట్లో ఉండే ఎన్నో కెమికల్స్ మన డిఎన్ఏలో ఎన్నో మ్యూటేషన్ జరిగేలా చేసి క్యాన్సర్కు కారణం అవుతాయి. అంటే మన శరీరంలో నిరంతరం కొత్త కణాలు పుడుతూ పాత కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ స్మోక్ చేస్తే పొగాకులో ఉండే విషపూరితమైన కెమికల్స్ అనేవి ఆరోగ్యకరమైన కణాల్లోని డిఎన్ఏను డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల అలా డ్యామేజ్ అయిన కణాలు విభజన చెంది మరికొన్ని అనారోగ్యకరమైన కణాలను పుట్టిస్తుంటాయి. ఈ ప్రక్రియ కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ బాడీలో ఇతర భాగాలకు చేరుకుంటుంది. అదే క్యాన్సర్గా మారుతుంది. ఈ స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్తో పాటు బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో, నోరు, గొంతు, కడుపు, ప్యాంకియాట్రిస్, కిడ్నీ, బ్లాడర్ ఎన్నో భాగంలోనైనా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ స్మోకింగ్ చేసినప్పుడు వచ్చే పొగలో ఉండే కెమికల్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది నికోటిన్. ఇది మోస్ట్ ఎడిక్టివ్ కెమికల్. మనిషిని సిగరెట్కు అలవాటు పడిపోయేలా చేసేది ఇదే. అది ఎలాగో చూద్దాం. పొగ త్రాగినప్పుడు నికోటిన్ అనేది రక్తంలో కలిసి ఆ రక్తం ద్వారా కేవలం 10 సెకండ్లలో మన బ్రెయిన్కు చేరుకుంటుంది. మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ను రిలీజ్ చేసే రిసెప్టర్స్ ఉంటాయి. అంటే మనకు ఏదైనా ఆనందం కలిగినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, నచ్చిన పని చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్ వంటి హార్మోన్స్ను రిలీజ్ చేస్తుంది. ఇవి రిలీజ్ అయినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ నికోటిన్ మన బ్రెయిన్కు చేరుకుంటుందో ఫీల్ గుడ్ హార్మోన్స్ను రిలీజ్ చేసే రిసెప్టర్స్లో బ్రెయిన్లో నికోటిన్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి వాటిని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఈ డోపమైన్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. దాంతో మనకు చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ దానికి అలవాటు పడిపోతారో వాళ్ళలో బ్రెయిన్ మరింత అనుభూతిని పొందడం కోసం మరిన్ని ఎక్కువ రిసెప్టర్స్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. ఈ రిసెప్టర్స్ అన్నీ నికోటిన్ కోసం తీవ్రంగా వెయిట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మరిన్ని సిగరెట్ తాగాలనిపిస్తుంది. అది అలా అలవాటుగా మారిపోతుంది. ఒకవేళ చాలా కాలం పాటు సిగరెట్ తాగకపోతే మెల్లగా ఈ నికోటిన్ రిసెప్టర్స్ నాశనం అయిపోతాయి. కానీ ఒకసారి అలవాటు అయిన తరువాత ఆ అలవాటు మారడం చాలా కష్టం. అంతేకాదు ఈ నికోటిన్ అనేది మన గుండెలో, రక్తనాళాలలోని గోడలను సంకోచింపచేసి సన్నబడేలా చేస్తాయి. దాంతో బ్లడ్ సెల్స్ అనేవి ఏదో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఆ ప్లేస్ మూసుకుపోతుంది. అది గుండెపోటుకు కారణమవుతుంది. అందుకే ఒక సిగరెట్ తాగితే 45 నిమిషాల పాటు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బలహీనపడుతుంది. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇక్కడితో మన బాడీలో స్మోకింగ్ ఎఫెక్ట్ ఆగిపోయలేదు. స్మోకింగ్ చేసేవారిలో ఎఫెక్ట్ అయ్యే భాగాలలో ఒకటి కళ్ళు. స్మోకింగ్ చేసేవారిలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే కళ్ళలో ముందు ఒక తెల్లని భాగం ఫామ్ అవుతుంది. దానితో చూపు మందగిస్తుంది. స్మోకింగ్ చేస్తే పొగాకులో కెమికల్స్ మన స్కిన్లో హెల్దీగా ఉండే కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ను డ్యామేజ్ చేస్తాయి. దాంతో త్వరగా ముసలి ఛాయలు, ముడతలు కనిపిస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. బోన్స్ బలహీనపడిపోతాయి. సిగరెట్ పొగలో ఉండే కెమికల్స్ రక్తనాళాల ద్వారా కిడ్నీకి చేరినప్పుడు
కిడ్నీ ఈ కెమికల్స్ను ఫిల్టర్ చేసి వాటిని యూరిన్ ద్వారా బ్లాడర్లోకి పంపిస్తుంది. కానీ ఈ కెమికల్స్ అక్కడ బ్లాడర్ని కూడా పాడు చేసి బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవారు కానీ స్మోక్ చేస్తే ఆ కెమికల్స్ అనేవి పుట్టబోయే పిల్లవాడి శరీరంలోకి వెళ్తాయి. అంతేకాదు, వీరు స్మోకింగ్ చేస్తున్న వారి ప్రక్కన ఉండి వారి వదిలిన పొగను పీల్చినా కూడా ప్రమాదకరమే. దీనివల్ల పిల్లవాడు తగ్గిన బరువుతో పుట్టడం, నెలలు నిండక ముందే డెలివరీ అయిపోవడం, గ్రహణ మొరితో పుట్టడం లేదా పుట్టక ముందే శిశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ పిల్లవాడు పుట్టినా సరే తల్లికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే దానిలోని నికోటిన్ తల్లి పాల ద్వారా పిల్లవాడికి చేరుకుంటుంది. ఇది కూడా పిల్లవాడికి ప్రమాదకరమే. కాబట్టి స్మోకింగ్ చేస్తే కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే ప్రమాదం అనుకోకండి. ఎందుకంటే అక్కడ నుండి ఆ పొగాకులోని కెమికల్స్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుకొని అన్ని భాగాలను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి స్మోకింగ్కు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నవారు ఇప్పుడే దాన్ని ఆపగలిగితే మన బాడీకి జరిగే చాలా డ్యామేజెస్ చాలా వరకు రివర్స్ అవుతాయి, మళ్ళీ మంచిగా తయారు అవుతాయి. సో ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్నవారు స్మోకింగ్ మానివేస్తే వారి బాడీలో జరిగే మార్పులు ఏమిటో చూద్దాం. ఇందులో గుడ్ న్యూస్ ఏమిటి అంటే స్మోకింగ్ మానివేసిన కొన్ని నిమిషాలకే మన బాడీ తనను తాను హీల్ చేసుకోవటం మొదలు పెడుతుంది. సిగరెట్ తాగిన 20 నిమిషాల తర్వాత హార్ట్ రేట్, టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ నార్మల్ లెవెల్కి వచ్చేస్తాయి. 8 గంటల తర్వాత మన బాడీలో 90% నికోటిన్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. 12 గంటల తర్వాత మరొక సిగరెట్ తాగకపోతే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది. అలాగే విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ తగ్గిపోతాయి. 2 రోజుల తర్వాత ఏవైతే టేస్ట్ అండ్ స్మెల్ని చూడటానికి ఉపయోగపడే నర్వ్ ఎండింగ్ సిస్టమ్ పాడైపోయాయో అవి మళ్ళీ రివర్స్ అవుతాయి. వారంలో టేస్ట్ అండ్ స్మెల్ను గుర్తించగలుగుతాము. 2 వారాల తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే దగ్గు తగ్గుతుంది. 9 నెలల్లోపే మన ఊపిరితిత్తుల్లో వెంట్రుకలు వంటి నిర్మాణంలో ఉండే సిలియా మళ్ళీ రిపేర్ అయ్యి రీగ్రో అవుతుంది. ఇది లంగ్ కెపాసిటీ పెంచుతుంది. స్మోకింగ్ ఆపివేసిన 10 నుండి 15 సంవత్సరాల తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50% తగ్గిపోతుంది. అలాగే స్మోకింగ్ చేసిన వారి గుండె కూడా స్మోకింగ్ చేయని వారి గుండెతో సమానంగా ఆరోగ్యంగా ఉండేలా తయారవుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పొగాకు తాగని వారితో సమానంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ అందరికీ సమానంగా ఉండవు. వారి బాడీని బట్టి రోజుకి ఎన్నిసార్లు స్మోకింగ్ చేసేవారో, ఎంత త్వరగా స్మోకింగ్ను మానివేశారో అనే దానిని బట్టి ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్మోకింగ్ చేస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు త్వరగా మానివేయటానికి ప్రయత్నం చేయండి. నిజం చెప్పాలంటే ఇది చెప్పుకున్నంత సులువు కాదు, అలాగని అసాధ్యం అసలే కాదు. మనం దృఢంగా నిశ్చయించుకుంటే తప్పకుండా స్మోకింగ్ నుండి బయటపడగలం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది స్మోకింగ్ నుండి బయటపడుతున్నారు. అయితే అసలు స్మోకింగ్ మానివేయాలంటే ఏం చేయాలో చూద్దాం. స్మోకింగ్ మానివేసిన వెంటనే మన బాడీలో సరిపడినంత నికోటిన్ లేకపోవటం వల్ల మనలో ఆందోళన, కంగారు, కోపం, నిరాశ ఇవన్నీ చుట్టుముడతాయి. కానీ మనం స్ట్రాంగ్గా నిలబడాలి. స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే కానీ, భోజనం చేసిన తర్వాత, డ్రైవింగ్ చేసినప్పుడు, లేదా కొంతమంది ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, లేదా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఇలాంటి టైంలో ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో వేరే పనిలో నిమగ్నమైపోవాలి. ఏదో ఒక టైంలో సిగరెట్ తాగాలని బాగా అనిపించినప్పుడు ఆ ఫీలింగ్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి అలా అనిపించిన టైంలో మీకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడటం కానీ, నచ్చిన పని చేయటం కానీ, లేదా ఫ్యామిలీతో కలిసి అలా బయటకు వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఫలానా రోజు కల్లా నేను సిగరెట్ను మానివేస్తాను అని ఒక ఫిక్స్ డేట్ను పెట్టుకోండి. మీరు స్మోకింగ్ను మానివేయడం మీ ఫ్యామిలీకి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ అదే. ఎలాగైనా సిగరెట్ మానేయాలని మనసులో బలంగా అనుకోండి. ఒకవేళ స్మోకింగ్ను మానలేకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా మరో డేట్ను పెట్టుకోండి. స్మోకింగ్ మానివేసినప్పుడు దాని ప్లేస్లో ఏదో ఒక మంచి హ్యాబిట్ను పెట్టుకోండి. బొమ్మలు గీయడం కానీ, కొత్త భాషను నేర్చుకోవడం కానీ, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవడం కానీ ఇలా తనను తాను మోటివేట్ చేసుకోవాలి. ఇలా ఏదో ఒకటి నేర్చుకుంటున్న సమయంలో కూడా మన బ్రెయిన్లో
ఈ రివర్ట్ ఏరియా యాక్టివేట్ అయ్యి మనం ముందు చెప్పుకున్న ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే యోగా, మెడిటేషన్తో పాటు ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అలాగే స్మోకింగ్ మానాలనుకున్నా సరే మానలేకపోతుంటే ఒకసారి డాక్టర్ను కలిస్తే మంచిది. వారు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. దీనిలో భాగంగా నికోటిన్ ప్యాచెస్, ఇన్హేలర్స్, చూయింగ్ గమ్స్, లాలీపాప్స్ వంటివి. వీటిలో తక్కువ మోతాదులో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేకపోవడంతో బాడీ తట్టుకోలేనప్పుడు, సిగరెట్ తాగాలనిపించినప్పుడు వీటిని వాడితే వీటి ద్వారా కొద్ది మొత్తంలో నికోటిన్ అందుతుంది. దీనివల్ల సిగరెట్లో ఉన్న కెమికల్స్ బాడీ లోపలికి వెళ్ళడం కంటే ఇలా కొద్ది మొత్తంలో నికోటిన్ వెళ్ళడం కాస్త మంచిదే. దీనివల్ల మెల్లగా స్మోకింగ్ చేసే అలవాటు తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, స్మోకింగ్ గురించి చాలా మంది సరదా కోసం అలవాటు చేసుకుంటారు, కానీ తరువాత దాన్ని మానడం కోసం ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి పొగ త్రాగే అలవాటు ఉన్నవారు వెంటనే దానిని మానడానికి ప్రయత్నించండి. ఆ అలవాటు లేనివారు దయచేసి స్మోకింగ్కు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.